ఆశీస్సులతో వారిచ్చిన దీవెనలతో దళితులందరికీ స్వతంత్రం వచ్చిన తర్వాత దళితులకు, హరిజనులకు, గిరిజనులకు రిజర్వేషన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన దీక్ష. దానిని వారు అనుకుంటా ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కాకా వెంకటస్వామి గారు కూడా అంబేద్కర్ గారి తర్వాత దళితుల గురించి, హరిజనులు, గిరిజనుల గురించి వారు ఎంతో కృషి చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద డిగ్రీ కాలేజు, కామర్స్, స్పెషల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నేను ప్రత్యేకంగా మాలల ఆత్మగౌరవం కోసము శివ గర్జన, మాలల ఆత్మగౌరవం కోసమే శివ గర్జన, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎన్నడూ కూడా డాక్టర్ వివేక్ గారు మాట్లాడలేదు. వినోదైన దళితుల గురించి, వారు జరుగుతున్న అన్యాయాల గురించి ఏ విధంగా పరిష్కారం చేయాలని దాని విషయంలో వాళ్ళు పదే పదే వాళ్ళ యొక్క త్యాగాలను మామ కాకా వెంకటస్వామి గారు ఇచ్చిన వారికి విద్యతో, వారిచ్చిన గైడెన్స్తో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. వారికి ఆరోగ్యం ఉండే విధంగా ఇవాళ మాలలకు జరిగిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా జరిగిన ఎస్సీలకు సంబంధించిన ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాలలు, మాదిగలకు రిజర్వేషన్లకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. తమ జాతి ఆత్మగౌరవం గుర్తించి కోసమే మాల శివగర్జన సభను పెట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు తమేవరము అడ్డుకోవడం లేదు. మరి ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన దానిలో న్యాయం జరిగే విధంగా ఇచ్చిన జడ్జిమెంట్ను అందరూ భారతదేశంతో పాటు వివిధ ప్రాంతాలలో ఉన్న దళిత సంఘాలు, దళితులు, మాదిగా నేను కాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఏదైనా ఆల్టర్నేట్ మార్గాన్ని ఇచ్చేస్తుంది గురించి కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చేసే విధంగా, అదేవిధంగా సమగ్ర కులగణనపై డిసెంబర్ 10 తారీఖు మరి ఇచ్చేసినారు. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మనవి చేస్తూ ఉన్నా. చాలా జిల్లాలలో ప్రత్యేకంగా ఇక్కడ హైదరాబాదులో గచ్చిబౌలి దగ్గర, అదేవిధంగా రాయదుర్గు, కాజాగూడ, ఇది విధంగా చాలా ప్రాంతాలలో ఇంతవరకు కూడా సర్వే చేసే వాళ్ళు రాలేదు. దాని గురించి ముఖ్యమంత్రి గారితో నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ తక్షణం ఆ డేటు 10th డిసెంబర్ లోపల సబ్మిట్ చేయాలని మీడియాలో రావడం జరిగింది. దాని విషయం లోపల అది తక్షణము ఎక్కడెక్కడైతే జరగలేదో సర్వే అధికారులు పోలేదో ఆ ప్రాంతాలకు దాని గురించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాని గురించి వారికి డైరెక్షన్ ఇచ్చే విధంగా, ఆజ్ఞ చేసే విధంగా నేను మనవి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి దళితుల గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ది బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారి గురించి, హరిజనులు, గిరిజనుల గురించి వారు ఎంతో కృషి చేసినారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా కాకా వెంకటస్వామి గారికి ధన్యవాదాలు.
థ్యాంక్ యూ డాక్టర్ సాబ్. కాకా వెంకటస్వామి మాలలకు